హాయ్ ఫ్రెండ్స్. ఇదొక మంచి జాబ్ ఆపర్చునిటీ అండి. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ. ఎవరైతే ఇంట్లో నుంచే జాబ్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్న వాళ్ళకైతే మంచి జాబ్ ఆపర్చునిటీ అనమాట. సో, డోంట్ మిస్ దిస్ వీడియో అండి. ఈ వీడియోని లాస్ట్ వరకైతే చూసుకునేసి నేను ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. అండ్ గో అండ్ అప్లై ఫర్ దిస్ జాబ్ అండి. ఎవరైతే ఇంట్లో నుంచి జాబ్ చెయ్యాలి అనేది ఆలోచిస్తూ ఉన్నారో, చూస్తూ ఉన్నారో జాబ్స్ గురించి, మీకైతే మంచి సూటబుల్ జాబ్ అండి. ఇదొక జెన్యూన్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అండి. ఇది మధ్యలో అయితే ఎలాంటి మీడియేటర్స్ అయితే ఉండరు. డైరెక్ట్ కంపెనీ నుంచి అయితే ఈ జాబ్ అయితే పోస్ట్ అయితే అయ్యిందనమాట. అయితే ఈ జాబ్ డీటెయిల్స్ వచ్చేవరకైతే మీకు ఇదొచ్చి డైరెక్ట్‌గా అయితే వీళ్ళు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తూ ఉన్నారండి. కన్సర్న్డ్ ఆఫీస్‌కైతే వెళ్ళి మీరు ఇంటర్వ్యూ అయితే ఇవ్వాల్సొస్తుంది. సో, ఇదొచ్చి చాట్ ప్రాసెస్‌కనమాట వాళ్ళకి కావాల్సిందైతే టైపింగ్ స్పీడ్ అయితే వచ్చి ఉండాలండి మీకు. సో, మీకు అక్యురేట్‌గా ఐ మీన్ 25-28 వర్డ్స్ పర్ మినిట్ మీరు టైప్ చేయగలిగి ఉన్న వాళ్ళైతే మీరు దీనికైతే సెలెక్ట్ అయితే అయిపోతారనమాట. సో, దీనికి ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉండబోతుంది అదంతా కూడా డీటెయిల్‌గా అయితే మనము ఈ వీడియోలో అయితే చూద్దామనమాట. సో, కంపెనీ వచ్చేవరకైతే టెలి పర్ఫార్మెన్స్ అనమాట. ఇది వచ్చి సో, క్లయింట్స్‌కి ఐ మీన్ సర్వీస్ బేస్డ్ ప్రొవైడర్ కంపెనీ అనమాట ఇది. సో, వీళ్ళకి క్లయింట్స్‌కున్న ప్రొడక్ట్స్‌కి సో, వీళ్ళొచ్చి సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో, వీళ్ళకి కావాల్సింది చాట్ ప్రాసెస్‌కి సో, ఎగ్జిక్యూటివ్స్‌నైతే వాళ్ళు హైర్ అయితే చేసుకుంటున్నారనమాట. ఇది ఇదైతే కంప్లీట్‌గా ఫ్రెషర్ నుంచి ఎక్స్‌పీరియన్స్‌డ్‌కైతే ఈ జాబ్ ఆపర్చునిటీ అయితే ఉందనమాట. జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేవరకైతే వీళ్ళకైతే టెలి పర్ఫార్మెన్స్ ఈస్ హైరింగ్ ఫర్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ ఇంటర్నేషనల్ చాట్ ప్రాసెస్ అండి. ఇక్కడ క్లియర్‌గా అయితే మెన్షన్ చేశారు. సో, ఎవరైతే అండర్ గ్రాడ్యుయేట్ ఆర్ గ్రాడ్యుయేట్‌గా ఉన్నారో సో, వాళ్ళైతే సూటబుల్ అండి. ఇక్కడ రిక్వైర్మెంట్స్‌లో చూస్తే ఎనీ అండర్ గ్రాడ్యుయేట్ ఆర్ గ్రాడ్యుయేట్ కెన్ అప్లై అనైతే ఉంది. షుడ్ హ్యావ్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనమాట ఇన్ ఇంగ్లీష్. సో, షుడ్ హ్యావ్ హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ అండ్ పవర్ బ్యాంక్. సో, వీళ్ళకైతే ఇంట్లో నుంచే వర్క్ చేస్తారు కాబట్టి, సో, ఇలాంటి ఫీచర్స్ అయితే ఉండాలి అనైతే వాళ్ళైతే అడుగుతూ ఉన్నారనమాట. సో, ఇలాంటివైతే మీకు ఉన్నాయి, మీరు ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారు ఇలాంటి జాబ్‌కి అనైతే వీళ్ళైతే జాబ్‌కైతే అటెండ్ అయితే అవ్వండి. సో, సాలరీ వచ్చే మట్టుకైతే 4.2 లాక్స్ పర్ యానమ్ అయితే ఉంటుందండి. ఇదొచ్చి మీకు పర్మనెంట్‌గా వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. ఎలాంటి లైక్ 6 మంత్స్ టెంపరరీ తర్వాత కాంట్రాక్ట్ బేసిస్ కూడా ఉంటాయి కదా కొన్ని జాబ్స్. అలా కాదనమాట ఇది. సో, ప్రొబేషన్ పీరియడ్ అయిపోయాక మిమ్మల్ని పర్మనెంట్ ఎంప్లాయీగా అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. సో, మీరైతే నో డౌట్ అండి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో, ఇదొచ్చి రొటేషనల్ షిఫ్ట్స్ అనమాట. వీళ్ళు క్లయింట్స్‌కైతే సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తారు కాబట్టి 24/7 రొటేషనల్ షిఫ్ట్స్‌గా అయితే ఇది ఉండబోతుందండి ఈ జాబ్. అలాగే మీకు రొటేషనల్ వీక్ ఆఫ్స్ అయితే ఉంటుంది. అంటే 5 డేస్ వర్కింగ్ డేస్ అనమాట. వీక్‌లో 7 డేస్ ఉంటాయి కదా! 5 డేస్ వర్కింగ్ ఉంటుంది. 2 వీక్ ఆఫ్స్ అయితే ఉంటాయన్నమాట. సో, అలాగే వీళ్ళు పీఎఫ్ ప్లస్ ఈఎస్ఐ కూడా మీకైతే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ప్రావిడెంటల్ ఫండ్ అట్ ద సేమ్ టైమ్ ఈఎస్ఐ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. సో, ఇంటర్వ్యూ ప్రాసెస్‌కొచ్చేవరకైతే ఫస్ట్‌గా అయితే మీకు హెచ్ఆర్ స్క్రీనింగ్ అయితే ఉండబోతుందండి. ఫస్ట్ మీరు వెళ్ళగానే అయితే మీ రెజ్యూమ్ అయితే ఇస్తారు కదా! సో, మీ రెజ్యూమ్‌ని బట్టి వాళ్ళు మీతో సర్టెన్ క్వెషన్స్ మీన్స్ బేసిక్ క్వెషన్స్ అయితే అడగబోతున్నారనమాట. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, వై ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఫర్ దిస్ జాబ్? అలా మీ ఎక్స్‌పెక్టేషన్ ఎంత సాలరీలో, మీ టైపింగ్ స్పీడ్ వాళ్ళకి రిక్వైర్డ్‌గా ఉందా? లేదా? అన్నట్టు హెచ్ఆర్ స్క్రీనింగ్ అయితే ఉండబోతుందనమాట ఫస్ట్. వీళ్ళు ఎవరైతే హెచ్ఆర్ స్క్రీనింగ్ త్రూ అవుతారో వాళ్ళకైతే అసెస్మెంట్ ఉంటుందండి. సో, జనరల్ అసెస్మెంట్ అయితే ఉంటుందన్నమాట. లైక్ ఇంగ్లీష్ గురించి కొన్ని క్వెషన్స్ అయితే ఉంటాయి. అలాగే జనరల్ యాప్టిట్యూడ్ గురించైతే ఉంటుందన్నమాట. లాజికల్ థింకింగ్ గురించి కొన్ని క్వెషన్స్ అయితే ఉండబోతాయన్నమాట. లైక్ అది కూడా మీరు గో త్రూ అయిపోయాక ఆపరేషన్స్ రౌండ్ అయితే ఉండబోతుందన్నమాట. మీకు కన్సర్న్డ్ సమ్ మేనేజర్స్ అయితే ఉంటారు కదా! ఆ డిపార్ట్‌మెంట్‌కి సంబంధించిన వాళ్ళైతే మీతో మాట్లాడతారనమాట. టెక్నికల్‌గా కొంచెం క్వెషన్స్ అయితే అడుగుతారు. ఫ్రెషర్‌కి అయితే మీన్స్ వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు కాబట్టి సో, అంత ప్రెషర్ అయితే ఉండదు. ఎక్స్‌పీరియన్స్ ఒకవేళ ఉంటే వాళ్ళు
ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ చేశారో దాన్ని బట్టే వాళ్ళకి క్వెషన్స్ అయితే ఉంటాయన్నమాట. లాస్ట్‌లో ఇవన్నీ రౌండ్స్ క్లియర్ అయ్యాక టైపింగ్ టెస్ట్ అనేది ఉండబోతుందన్నమాట. మీ టైపింగ్ టెస్ట్ కూడా వాళ్ళు టెస్ట్ చేసేసి మిమ్మల్ని స్క్రీన్ అయితే చేస్తారన్నమాట. సో, ఇవన్నీ అయిపోయాక మళ్ళీ బేసిక్‌గా మీ సాలరీ డిస్కషన్స్ అవన్నీ కూడా మీకు అయిపోతాయి. ఆన్ ద డే స్పాట్ లైక్ జాబ్ అనమాట. వన్ డే మీరు ఎళ్ళేసి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేసి, ఈ రౌండ్స్ అన్నీ క్లియర్ చేసుకునేసి, మీ జాబ్ అయితే మీరు తెచ్చేసుకోవచ్చు. హ్యాపీగా మీరు ఇంటి నుంచి అయితే వర్క్ అయితే చేసుకోవచ్చండి. అండ్ చూసారు కదా! సాలరీ 4.2 లాక్స్ పర్ యానమ్ అయితే ఉందండి. ఇది వెన్యూ వచ్చే వరకు ఇక్కడ చూస్తున్నారు కదా! ఇది కొండాపూర్ అండి. సో, టెలి పర్ఫార్మెన్స్ సెకండ్ ఫ్లోర్ లెజెండ్ ప్లాటినం జూబ్లీ ఎన్‌క్లేవ్ హైటెక్ సిటీ కొండాపూర్ అండి హైదరాబాద్. సో, మీ మీ ఇక్కడ ఇచ్చిన అడ్రస్‌కైతే మీరు వెళ్ళేసి, అక్కడ మీ రెజ్యూమ్ పైనైతే హెచ్ఆర్ నేమ్ హర్షిత్ కానీ, విశాల్ కానీ, వంశీ కానీ ఈ మూడిట్లో ఎవరైనా పేరు రాసేసి మీరు ఇంటర్వ్యూకొచ్చారని చెప్పేసి మీరు ఇంటర్వ్యూ అయితే ఎళ్లి అటెండ్ అయితే అవ్వండి. సో, ఈ ఫుల్ జాబ్ డీటెయిల్స్ వచ్చే వరకైతే టోటల్‌గా అయితే నేను ప్రొవైడ్ చేశానండి. అట్ ది సేమ్ టైమ్ నేను ఎవ్రీథింగ్ ఈ జాబ్ డిస్క్రిప్షన్‌లో అయితే నేను ఈ వీడియో లింక్‌లో అయితే ఇస్తాననమాట. మీరక్కడ కూడా ఎళ్లి చెక్ చేసుకోండి. ఎవరైతే ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గురించి చూస్తూ ఉన్నారో జెన్యూన్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అండి. ఎళ్ళైతే అటెండ్ అవ్వండి అండ్ గెట్ ది జాబ్ అండి. ఆల్ ది బెస్ట్ అండ్ అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. సో థాట్ మీలాంటి ఎంతోమంది జాబ్స్ చూస్తున్న వాళ్ళకి రిఫర్ అవుతుంది ఈ వీడియో. సో వాళ్ళకి కూడా మీరు హెల్ప్ చేసినట్టు అవుతుంది. నాకు కూడా హెల్ప్ చేసినట్టు ఉంటుంది. ఓకే. థాంక్ యూ సో మచ్ అండి. ఓకే. ఆల్ ది బెస్ట్ అండి. థాంక్ యూ. బై బై.